హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సియారా సారా లాగ్స్. ఇవాళ మా పాప పిజ్జా కావాలని ఏడుస్తూ ఉండేసరికి ఇంకా ఈవినింగ్కి నేను పిజ్జా చేశాను. మైదా పిండి ఇదంతా లేకుండా చపాతీ పిండితో పిజ్జా చేశాను. ఇట్లాగా చపాతీలాగా ఫుల్గా రౌండ్గా రుద్దేసుకొని మరీ అంత సన్నగా రాకుండా కొంచెం లావుగానే రుద్దుకోవాలి. ఫోర్క్ తీసుకొని ఇట్లా ఫుల్గా డాట్స్ పెట్టేసుకోవాలి. అండ్ మీన్వైల్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత చపాతీ కాల్చుకోవాలి లైట్గా. దానిపైన కొంచెం మైనస్ అండ్ పిజ్జా సాస్ వేసుకొని ఇట్లాగా ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దానిపైన నేను చీజ్ వేసుకున్నాను కొంచెము. అండ్ మీ కాడ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా వేసుకోవచ్చు. నేను క్యాప్సికము, ఆనియన్ అండ్ నేను పన్నీర్ కూడా వేసుకున్నాను. అండ్ మీన్వైల్ మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ఈ పిజ్జాని పాన్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లాగా మనం 4 పీసెస్గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. టేస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.